హాయ్ ఫ్రెండ్స్, కేదార్నాథ్ లో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విన్న తర్వాత మీకు గూస్ బంప్స్ రావడం పక్కా. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రోజు ఒక శివభక్తుడు తన ఊరి నుండి కేదార్నాథ్ వరకు కాలినడకన బయలుదేరాడు. ఎందుకంటే అప్పట్లో ఎటువంటి రవాణా సౌకర్యం ఉండేది కాదు. అలా నడుస్తూ నడుస్తూ కొన్ని నెలల తర్వాత కేదార్నాథ్ కు చేరుకున్నాడు. ఆ భక్తుడు చేరుకునేసరికి గుడి తలుపులు మూసి బయటికి వస్తున్నారు పూజారులు. అప్పుడు ఆ భక్తుడు, అయ్యా, నేను కాలినడకన ఈ కేదార్నాథ్ కు చేరుకున్నాను, ఒకసారి గుడిని తెరవండి, స్వామిని దర్శించుకుని వెళ్ళిపోతాను అని బ్రతిమలాడాడు. అప్పుడు ఆ పూజారులు ఇలా అన్నారు, ఒక్కసారి మూసిన గుడిని మళ్ళీ 6 నెలల తర్వాతే తెరిచేది. ఇది ఆలయ నియమం అని చెప్పారు. 6 నెలల్లో ఈ ప్రదేశం అంతా విపరీతమైన మంచుతో కప్పబడి ఉంటుంది, ఉండకూడదు అని హెచ్చరించి వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ భక్తుడు రాత్రంతా ఏడుస్తూ అక్కడే ఉండిపోయాడు. నలుదిక్కులా కారు చీకట్లు కమ్ముకున్నాయి. అప్పుడే ఆ భక్తుడి దగ్గరికి ఒక సన్యాసి వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆ సన్యాసి. అప్పుడు ఆ భక్తుడు సన్యాసికి జరిగిందంతా వివరించాడు. ఆ సన్యాసి ఆ భక్తుడితో ఇలా అన్నాడు, నువ్వేమీ బాధపడకు, రేపు ఎందుకో ఈ గుడి తెరుస్తారని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. ఆ సన్యాసి ఆ భక్తుడిని రాత్రంతా కంటికి రెప్పలా చూశాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో పార్ట్ 2 లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.